హలో మూవీ మేట్స్, ఓటీటీలో రచ్ చేస్తున్న బెస్ట్ థ్రిల్లర్ లిస్టుతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసా. లిస్ట్ లో నంబర్ 1 తంగలన్. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్. ఇది తెలుగులో కూడా ఉంది, అది మీకు కూడా తెలుసు. ఓటీటీలోకి తంగలన్ మూవీ ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేసి చేసి మన కళ్ళు కాస్త కాయల నుంచి పండ్లు కూడా అయిపోయాయి. కోర్టు కేసులు, ఓటీటీతో నిర్మాణ సంస్థకు ఉన్న విభేదాల కారణంగా ఆలస్యం అవుతూ వచ్చిన ఈ మూవీ ఫైనల్ గా అయితే ఓటీటీలోకి వచ్చేసింది మా స్వేచ్ఛ స్వతంత్రాల కోసం ఓ గిరిజన తెగ సాగించిన పోరాటం. తంగలన్ బంగారాన్నిది వేటే ఈ మూవీ కాన్సెప్ట్. విక్రమ్ ఒక క్యారెక్టర్ కోసం 100% కష్టపడాలంటే 1000% తన ప్రాణం పెట్టి నడుస్తాడు. ఈ సినిమా కోసం విక్రమ్ పడిన కష్టం అంతా ఇంత కాదు. దీని IMDb రేటింగ్ 7/10. నార్మల్ స్టోరీకి సోషియో ఫ్యాంటసీ ఎలిమెంట్స్ యాడ్ చేయడం కొంతవరకు బాగానే అనిపించింది, కానీ సినిమా బాగా స్లోగా నడుస్తుండడం కొద్దిగా మైనస్. ఇందులో మంచి స్టోరీ ఉంది, బలమైన క్యారెక్టర్స్ ఉన్నాయి, కానీ వాటిని తెరపై చూపించడంలో డైరెక్టర్ పారంజిత్ కొద్దిగా అటు ఇటు తడబడ్డాడు అనమాట. బట్ ఓటీటీనే కాబట్టి సరదాగా అలా ఒకసారి చూసి పడేయచ్చు. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఇట్స్ అవైలబుల్ ఇన్ నెట్ఫ్లిక్స్ ఓటీటీ. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 2 వేనమ్ ది లాస్ట్ డాన్స్. ఇది ఒక సైఫై యాక్షన్ థ్రిల్లర్ మూవీ. మీకు ఒక గుడ్ న్యూస్ ఏంటంటే ఇది తెలుగులో కూడా ఉంది. ఈ మూవీ అయితే బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసి కాసుల సునామీని కురిపించింది బ్రో. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. హాలీవుడ్ సినిమాలు ఎక్కువగా చూసేవారికి వేనమ్ సిరీస్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అనుకుంటా. మెయిన్ గా సూపర్ హీరో సినిమాలు ఇష్టపడే వాళ్ళు వేనమ్ సినిమాని అస్సలు మిస్ అవ్వరు. ఈ సిరీస్ లో ఇప్పటివరకు 2 సినిమాలు వచ్చాయి. ఈ 2 సినిమాలు కూడా బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. సూపర్ హీరో సినిమాలంటే మనందరం ఎదురు చూసేది కండ్లు చెదిరే యాక్షన్ ఎపిసోడ్ల కోసం. ఈ విషయంలో ఈ మూవీ అస్సలు తగ్గేదేలే అనేలా ఉంటది. స్టార్టింగ్ లో వచ్చే ఫ్లైట్ మీద యాక్షన్ ఎపిసోడ్, దాని తర్వాత ఇంకో 3 సాలిడ్ యాక్షన్ బ్లాక్లు ఉంటాయి. దాదాపు 20 మినిట్స్ పాటు సాగే క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ సినిమాకి హైలైట్ బ్రో. కానీ ఒక సూపర్ హీరోకి ఫేర్వెల్ ఇస్తున్నామంటే ఆ సినిమా కేవలం యాక్షన్ పరంగానే కాకుండా ఎమోషన్ పరంగా కూడా హై స్టాండర్డ్స్ లో ఉండాలి. ప్రీవియస్ గా వచ్చిన లోగన్, అవెంజర్స్ ఎండ్ గేమ్, గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ 3 విషయంలో చాలా హైయెస్ట్ మీటర్ ని సెట్ చేశారు. ఆ రేంజ్ లో ఇది ఎమోషనల్ వర్కౌట్ అయ్యిందా అంటే లేదని చెప్పాలి. దీని IMDb రేటింగ్ 6.2/10. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. ఒకసారి చూసేయండి. లిస్ట్ లో నెంబర్ 3 అపోకలిప్టో. ఇది ఒక సర్వైవల్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ ఇప్పుడు ఎందుకు రికమెండ్ చేస్తున్నారా అని నన్ను అడిగితే మెయిన్ గా రీసెంట్ గా రిలీజ్ అయిన తంగలన్ గెటప్స్, ఆ లొకేషన్స్ వల్ల నాకు ఈ మూవీ స్ట్రైక్ అయింది బ్రో. సరే, ఈ అద్భుతాన్ని మీరు చూసారో లేదో అని రికమెండ్ చేస్తున్నాను అనమాట. కొన్ని సినిమాలు క్లాసిక్స్, వీటిని మ్యాచ్ చేయడం సంగతి అటు ఉంచితే ఇలాంటివి మళ్ళీ తీయడం ఎవరి వల్ల కాదు బ్రో. ఇప్పుడంటే మన ఆడియన్స్ బాహుబలి, KGF అని మురిసిపోతున్నారు, కానీ వీటికి బాబు లాంటి మూవీ హాలీవుడ్ లో దాదాపు 20 years బ్యాకే వచ్చిందని మీకు తెలుసా? శతాబ్దాల క్రితం కథతో మొత్తం అడవిలో తీసిన ఈ సినిమా చూస్తుంటే ఒక్కొక్క సీను దెబ్బకి మన మైండ్ బ్లాక్ అవ్వడం పక్క. ఇట్స్ అవైలబుల్ ఇన్ ప్రైమ్ ఓటీటీ. నిజం చెప్తున్నా బ్రో, ఇలాంటి తోపు మాస్టర్ పీస్లు చాలా రేర్ గా వస్తాయి. లైఫ్ లాంగ్ మన మైండ్ లో, హార్ట్ లో నిలిచిపోయే గ్రేట్ మూవీ ఇది. ఆ ప్రెగ్నెంట్ డెలివరీ సీన్ అయితే అబ్బో, నా భూతో నా భవిష్యత్తు. ఇది తెలుగులో లేదు, ఓన్లీ ఇన్ ఒరిజినల్ ఆడియో. మరి ఈ మూవీని ఫ్యామిలీతో కలిసి చూడొచ్చా అంటే ఎస్, చూడొచ్చు, నో ప్రాబ్లం. దీని IMDb రేటింగ్ 7.8/10. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లిస్ట్ నెంబర్ 4 లైట్ షాప్. ఇదొక మిస్టరీ హారర్ థ్రిల్లర్ సిరీస్. బాబా ఏమన్నా సిరీసా బ్రో, ఇది అదిరిపోయింది బో. దీని డ్రామా లిస్ట్ రేటింగ్ 8.1/10. ఈ సిరీస్ ని ఒక్కరి అర్ధరాత్రి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని హై వాల్యూమ్ లో చూడండి, మస్తు అంటే మస్తు మజా వస్తుంది బ్రో. కొన్ని హారర్ సీన్స్ కి మీ గులాబ్ జాములు వణికిపోవడం పక్క. ఈ సీజన్ లో టోటల్ 8 ఎపిసోడ్స్, కానీ 4 మాత్రమే వచ్చాయి. ఎవ్రీ వెనస్డే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తారనమాట. ఈ కొరియన్ వాళ్ళు ఏమన్నది ఇస్తారు అసలు స్టోరీ ఏంటో, ఆ క్యారెక్టర్స్ ఏంటో, అసలు ఆ డైరెక్టర్ ఏం చూపిద్దాం అనుకుంటున్నాడో అనేది ఇంకా అర్థం కాలేదు మనకైతే, చూసే వాళ్ళకి. కానీ చూస్తున్న సేపు ఆ వరల్డ్లోకి మనల్ని తీసుకెళ్లిపోయాడు డైరెక్టర్ మావా. పోలెడు మిస్టీరియస్ క్యారెక్టర్స్ తో రే ఎవర్రా మీరంతా అని ఎలా ఉంటారు, వాళ్ళకి ఆత్మలు ఎందుకు కనిపిస్తున్నాయి, ఆ క్రీచర్స్ గోల్ ఏంటి, ఆ కథ ఏంటి, కార్ఖానా ఏంటో తెలియాలంటే అన్ని ఎపిసోడ్స్ మీరు చూడాలి, అవి రావాలి. ఇట్స్ అవైలబుల్ ఇన్ హాట్‌స్టార్ ఓటీటీ. అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. లాంగ్వేజ్ అనే కంచెం దాటితే ఇలాంటి ఎన్నో అద్భుతాలు చూడగలుగుతారు. అండ్ ఇట్స్ స్పెషల్ థ్యాంక్స్ టైమ్. ఫస్ట్ వన్ మల్లికార్జున బ్రో కామెంట్ పెట్టాడు, అమరన్ బాగుంది, జిగ్రా యావరేజ్ టైం పాస్ మూవీ అనే మీ ఒపీనియన్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ మళ్ళీ బ్రో. నెక్స్ట్ సెకండ్ వన్ అర్జున్ బ్రో కామెంట్ పెట్టాడు, వికట కవి చూసా బ్రో బాగుంది, అర్జున్ ఫ్రమ్ భూపాలపల్లి వరంగల్ అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ అర్జున్ బ్రో.
నెక్స్ట్ థర్డ్ వన్ వినీత్ బ్రో కామెంట్ పెట్టాడు, ది అటాస్పీ ఆఫ్ జెండోయ్ మిడ్ నైట్ ఫుల్ మూవీ చూసా అండ్ దాని ఫీల్ వేరే లెవెల్ బ్రో, థ్యాంక్స్ ఫర్ సజెస్ట్ దిస్ హర్రర్ మూవీ అనే మీ ఒపీనియన్ ని షేర్ చేసుకున్నందుకు థ్యాంక్స్ వినీత్ బ్రో. నేను ప్రీవియస్ గా సజెస్ట్ చేసిన మూవీస్ సిరీస్ అన్ని చూసారా లేదా, చూస్తే ఏది బాగా నచ్చింది ఏది అస్సలు నచ్చలేదు కామెంట్స్ లో మెన్షన్ చేయండి. నెక్స్ట్ వీడియోలో 3 కామెంట్స్ హైలైట్ చేసి చదువుతాను అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ముఖ్యం బిగులు. నెక్స్ట్ ఇంకొక మంచి కంటెంట్ ఉన్న వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. జై హింద్.